ది ప్యారడైస్. సో, గ్లిమ్స్ అయితే మనకి నిన్నైతే రిలీజ్ చేశారనమాట. సో, చెప్పిన టైంకి అయితే ఆన్ టైమ్ అయితే రిలీజ్ చేశారు. ఇక ల్యాగ్ చేయకుండా, లేట్ చేయకుండా పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. గ్లిమ్స్ నాకెలా అనిపించిందంటే, నాని అన్నని ఎక్కువ మనం ఆయన చేసిన ఫిలిమ్స్ మొత్తంలో ఎక్కువ మెజారిటీ ఒక 70-80% మాక్సిమం క్లాస్ ఫిలిమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. బట్ చేంజ్ ఓవర్ అనేది మనకి ముందు కూడా చేశారు, కొన్ని యాక్షన్ ఫిలిమ్స్ కూడా చేశారు, కానీ అవి వర్కౌట్ కాలేదు అంతగా. బట్ దసరా ఫిలిం కావచ్చు అండ్ రీసెంట్ గా వచ్చిన హిట్ 3 ట్రీజర్ కావచ్చు, సరిపోయిన సినిమా. ఇట్ వాజ్ ఏ కమర్షియల్ ఎలిమెంట్స్ విత్ మిక్స్, కొంచెం అగ్రెసివ్ అనమాట. ఇప్పుడు ది ప్యారడైస్ అండ్ ఇంకా టోటల్ గ్లిమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మెంటల్ మాస్ వచ్చేసిందని చెప్పాలి. అంటే జనరల్ గా ఏంటంటే, ఒక రెగ్యులర్ గా మాస్ ఫిలిం చేసే హీరోస్ చూస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు రెగ్యులర్ గానే మాస్ ఫిలిం తోటి వస్తున్నారు, యూనిక్ వే కనబడుతుంది మనకి. బట్ ఒక క్లాస్ హీరో సడన్ గా మాస్ కి టర్న్ అయితే ఆయన్ని చూసినప్పుడు మనకు ఒక రకమైన ఒక వైబ్ వస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా ఆ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, అస్సలు గన్ పెట్టుకున్న గన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. గన్ ఉంది, దానికి మళ్ళీ దానిపైన నైఫ్ కూడా డిజైన్ చేసుకున్నారు అనమాట. దాన్ని పట్టుకుని వితౌట్ షర్ట్ తోటి కంప్లీట్ హెయిర్ మొత్తం లాంగ్ పెట్టుకుని, దాన్ని జడేసుకుని, దాన్ని నీట్ గా అక్కడ స్టెప్ వేస్తూ యాటిట్యూడ్, స్వాగ్. అంటే జనరల్ గా ఏంటంటే, బూతులు మాట్లాడితే మనకి ఒక నెగిటివ్ వైబ్ వచ్చేస్తుంది, కానీ అది కూడా ఆ నెగిటివ్ మాట్లాడిన మాట కూడా మనకి ఒక వైబ్ క్రియేట్ చేశారు కంప్లీట్ గా శ్రీకాంత్ గారు అయితే. అండ్ ఇంకా అనిరుద్ధ్ గారు అయితే ఇంకా యాజువల్ చెప్పక్కర్లేదు అనమాట. ఇంకా శ్రీకాంత్ లాంటి డైరెక్టర్ కి అనిరుద్ధ్ లాంటి వాడు పడితే దీని అమ్మ మాసే మాస్ అన్నమాట. ఏమన్నా ఉంది గ్లిమ్స్ అయితే ప్రత్యేకంగా. అండ్ చెప్పాలంటే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత చాలా మందికి నాని ఫ్యాన్స్ కావచ్చు, అటు జనరల్ గా మూవీ లవర్స్ కావచ్చు, హిట్ 3 మీద కంటే ఈ మూవీ మీదకి డైవర్ట్ అయిపోయింది అనమాట. ఎంత స్ట్రాంగ్ గా వెళ్ళిపోయిందంటే, జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ తోటి ఇంత హైప్ క్రియేట్ చేయొచ్చా పాన్ ఇండియా లెవెల్. అది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. ప్రీవియస్ గా వచ్చిన దసరా ఫిల్మ్ వీళ్ళు పాన్ ఇండియా రిలీజ్ చేశారు, బట్ నాని గారికి ఒక కమర్షియల్ గా మంచి గ్రాస్ ఇచ్చింది ఈ నెంబర్స్ తోటి. ఈ ఫిలిం తోటి దేవర్ అంటే వాళ్ళు క్రియేటింగ్ దేర్ ఓన్ రికార్డ్స్ అనమాట. నెంబర్స్ అనేవి నాకు తెలిసి చాలా హై లెవెల్ వెళ్ళిపోతాయి. మనకి ప్రజెంట్ ఉన్న స్టేటస్ ప్రకారంగా అయితే ఇది పార్ట్ 1, 2 అని ఏమైనా ప్లాన్ చేశారనేది మనకు తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నో కంప్లీట్లీ సాటిస్ఫైడ్ మ్యాన్. అండ్ దీని తర్వాత చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్రీకాంత్ గారిది ఏదన్నా కావచ్చు, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హైప్ అనమాట. అండ్ చేయబోయే ప్రాజెక్ట్ కూడా చిరంజీవి గారితో. అండ్ ఇదే ఈ రేంజ్ లో ఉంటే ఫ్యాన్ బాయ్ తాండవం అని చెప్పేసి ఆయన ఎంతో వైబ్ క్రియేట్ చేశారు అనమాట ఒక పోస్టర్ తోటి. చూద్దాం ఇంకెలా ఉందో. నాకైతే ఐఎమ్ టోటలీ మ్యాడ్ అండ్ మ్యాడ్ ఎస్.